చామగడ్డలు ఉడికించి ఫ్రై చేసుకుంటున్నాం వేపుడు. చామగడ్డలు బాగా వాష్ చేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిచ్చాను. 1 గ్లాస్ నీళ్ళు పోసి పై పొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ముక్కలు 5 టీ స్పూన్లు వేసాను. 1 ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం. ఎర్రగా వేగింది. మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. 1 పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసిన కరివేపాకు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కల్లుపుట్టు, కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న టమాటాలు అయితే 2, పెద్దదైతే 1. చామగడ్డలు చప్పగా ఉంటాయి కాబట్టి కొంచెం పులుపు రావడానికి కోసం టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకున్నాము. ఇలా మెత్తగా ఉడికించుకొని వేసేస్తున్నాము. 1/4 కేజీ చామగడ్డలు పప్పుచారుతో, రసంతో ఇలా ఫ్రై నంచుకొని తినడానికి బాగుంటుంది. కొంచెం సేపు ఇలా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా ముక్కలు కొంచెం పట్టే వరకు వేయించుకోవాలి. దీనికి కొంచెం కొత్తిమీర. ఇప్పుడు దీనికి కొంచెం ఇంకా టేస్ట్గా ఉండడానికి శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు 1 స్పూన్ బాగా వేయించాను. ఇది కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నచ్చితే ట్రై చేసి చూడండి. చామగడ్డలు టమాటా పొడి వేస్ట్ చేసిన దానివల్ల బాగా వచ్చింది. ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఎలా ఉందో చెప్పండి.